వచ్చారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. లోక పాపములను మోసుకొని పోవుటకు వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల ఆయనే ఈ క్రీస్తు. దేవుని స్తోత్రం. ఆయన మీద ఎందుకు ఈ పావురం వాలింది? ఆయన దేవుని యొక్క ప్రియమైన కుమారుడు. ఆయన ఈ లోకానికి సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఈ లోకంలో నీ పాపములు నా పాపములు మన పితరులు చేసినటువంటి పాపములను తీసుకునేటానికి కడిగి వేయడానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనేక పాపములను భరించడానికి వచ్చినటువంటి దేవుని బిడ్డ ఆయనే క్రీస్తు వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేనికి ఆయన ఎందుకు వచ్చారు? కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము ఏమైనది సమీపించున్నది. మారు మనసు పొంది నమ్మాలంటే ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది సిద్ధముగా ఉన్నారు? పరలోక రాజ్యంలో వారసత్వాన్ని మనకి ఇవ్వటానికి మనందరము అగ్నిలో కాలుటము దేవునికి ఇష్టము లేక ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపము లేక భారములన్నిటిని కూడా ఆయన భుజం మీద మోసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్వరక్తం ఇచ్చి కల్వరిలో అతి పరిశుద్ధమైన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆయన స్వరక్తము చేత మనందరినీ సంపాదించుకున్నాడు. మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పావురము. ఈ పావురం ఎవరు అర్థమైందండి? ఎవరు? పావురము పరిశుద్ధ పరిశుద్ధాత్మ. ఎందుకు క్రీస్తు వారి మీద వాలింది వచ్చి? ఆయన ప్రియమైనటువంటి కుమారుడు. రాజ్యాధికారం ఆయన మీద ఉన్నది. మన పాపములను తీసివేయడానికి ఆకాశము చేర్చబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురము వలె వచ్చి ఆయనను అభిషేకించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పావురం. పావురం అంటే ఇప్పుడు అర్థమైందా? పావురం అంటే అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పావురము పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క స్వరూపమైనది ఈ యొక్క పావురం. ఈ యొక్క పావురము అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము ఈ లోకములో వినబడుచున్నది. పరిశుద్ధాత్మ శరీరాకారములో పరిశుద్ధాత్మ పావురము వలె ఈ లోకానికి వచ్చింది. పావురము యొక్క స్వరము అనగా పరిశుద్ధాత్మ యొక్క స్వరము. ఆ స్వరము ఎవరిది? చూడండి, ఇక్కడ పరమగీతంలో 2వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, పరమగీతంలో 2వ అధ్యాయం 8వ వచన భాగంలో చూసినట్లయితే, ఆలకించుడి ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. చాలు చాలు. ఆలకించుడి. ఈ స్వరము ఎవరిది? పావురము స్వరము మన దేశంలో వినబడుచున్నది. ఇప్పుడు ఈ పావురం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ స్వరము ఎవరిది? నా ప్రియుని స్వరముది. ఈ రాత్రి కాల సమయంలో మన యొక్క ప్రియుని యొక్క స్వరము నీవు నేను వినడానికి సిద్ధముగా ఉన్నావా? దేవుని స్తోత్రం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారే? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్లయితే, యెషయా గ్రంథము 30వ అధ్యాయం 32వ భాగంలో, యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును, యెహోవా తన ప్రభావము గల స్వరము వినిపించును, ప్రచండమైన కోపముతోను ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను దహించు జ్వాలతోను తెలపెలయను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విధమైనటువంటి స్వట? ప్రభావము గల ప్రభావము కలిగినటువంటి స్వరమంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రాత్రికాల సమయంలో ఎందుకు ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నారు? ఎందుకు? ఈ పరిశుద్ధాత్మ యొక్క స్వరమును ప్రచండమైనటువంటి గంభీరమైనటువంటి స్వరముతో ఆయన గర్జిస్తూ ఉన్నాడు. దేనికి? దేనికి? ఈ లోకంలో ఉన్నటువంటి పాపమైనటువంటి మనము ఆయన స్వరాన్ని మనము వినాలి అని. ఎందుకు మనం వినాలి? కాలము సమీపించి ఉన్నది కనుక, మనకు సమయం లేదు కనుక, ఈ లోకాన్ని విడిచి మనము
తోడు లేదు కనుక మనకు మరణము సంభవించక మునిపే ఈ యొక్క స్వరాన్ని మనము వినాలి. ప్రియమైనటువంటి దేవుడు కూడా ఎందుకు వినాలి? ఈ లోకం అశాశ్వతమైనది. ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళక మునిపే మనమందరం కూడా దేవుడి బిడ్డలుగా ముద్ర వేయించుకోవాలి. ఆ పరలోక రాజ్యంలో వాసత్వాన్ని మనం పొందుకోవాలి అని చెప్పేసి ఆయన కేక వేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డ చీయోనులో వచ్చి గర్జిస్తూ ఉన్నాడంట. ఎవరి కోసము? ఈ లోకంలో ఉన్నటువంటి పాపమైనటువంటి మనందరి కోసము. మన యొక్క పాపములను తీసివేయాలని, మన పాపములను కడిగి వేయాలని, మనలను పరిశుద్ధులుగా సూచించాలని, మనకు పరలోక రాజ్యంలో వాసత్వాన్ని దయచేయాలని చెప్పేసి ఈ లోకంలో మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని దీవించాలని, మనల్ని కరుణించాలని మన బిడ్డల రాజ్యంలో భద్రపరిచిన మనం ఆశీర్వదించి దీవించరు గాక. ఆమె మీ అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చినందుకు మరి 3 దినాల నుంచి ఆనంద్ కుమార్ గారు 5 నిమిషాలు కూర్చోండి. ఆనంద్ కుమార్ గారు మరి ఎవరు లేకపోతే నన్ను ఆహ్వానించి మరి దేవుని చిత్త ప్రకారం ఈ స్థలంలో మరి ఆయనకు దేవుని చిత్తాన్ని నెరవేర్చేందుకు మనమందరం కూడా కృతజ్ఞత దేవుని స్తోత్రం చెప్తున్నాం. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చెప్పినప్పుడు మీరు మరి విన్నందుకు మీ అందరికీ వందనాలు. ఎవరు లేకపోతే ఒక్క